ఎస్ఎస్ఎంబి 29 టుడే పూజ లాంచ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేను కూడా ఎంబీ ఫ్యానే, కొంచెం వెయిట్ చేస్తున్నా బాబు సినిమా కోసం. కానీ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం ఒక్క రికార్డు కూడా ఉండదు. అన్ని రికార్డులు నేర్పిస్తుంది. బాహుబలి 2 అన్ని రికార్డులు నేర్చిపోతాయి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మహేష్ బాబు అన్న మూవీ. థ్యాంక్ యూ ఎస్ఎస్ రాజమౌళి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ. రాజమౌళి గారు ఎప్పుడో మాట ఇచ్చారు మహేష్ బాబు గారికి సినిమా చేయాలని, ఇప్పటి కుదిరింది. ఎలా అనిపిస్తుంది? ఒక ఫ్యాన్ గా ఏం చెప్తారు? అంటే కొన్ని వెయిట్ చేయాలి, తప్పదు. కాకపోతే గ్రేట్ థింగ్స్ టేక్ టైం అంటారు కదా, ఎంత లేట్ అయితే అంత మంచిది. బట్ సినిమా మాత్రం కుత్త చెంపుతుంది థియేటర్స్ కాదు, దాని డౌటే లేదు. అన్ని రికార్డ్స్ బ్లాస్ట్ అయిపోతాయి. ఈ సినిమాని కొత్త సినిమా అసలు రాదు, ఇంకా ఉండదు కూడా. జై బాబు. అండ్ ఎలా అనిపిస్తున్నాయి నా లుక్స్? ఎలా అనిపిస్తున్నాయి మహేష్ బాబు గారి లాంగ్ హెయిర్ తో చూసాను? అవును, లుక్స్ మాత్రం వేరే లెవెల్. అసలు ఒక ఫ్యాన్ గా చెప్పడం కాదు కానీ మహేష్ బాబు అన్న లుక్స్ వేరు. ఒక 6 ప్యాక్ కూడా ఒకటి కొట్టేస్తే అసలు సినిమా మాత్రం వేరే లెవెల్. అంటే అయిపోయాయి మహేష్ బాబు గారి కమర్షియల్ సినిమాలు అయిపోయాయి, గ్లోబల్ సినిమా ప్లాన్ చేసే సినిమాలే. ఎలా అనిపిస్తున్నారు? ఇక అయిపోయింది. ఇక బాబు పట్టుకుంటూ ఎవరితరం కాదు. ఇక గ్లోబల్ స్టార్ అయిపోయింది. ఇంకా దాన్ని అందుకోలేము. ఇంకా అతనే కాదు, ఏ హీరో అందుకోలేడు అతను. బాబు అంటే బాబే. అంటే ఒక్కొక్కరు మహేష్ బాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అన్స్టాపబుల్ అసలు అతను. ఇక అతన్ని తాకే మూవీ కానీ హీరో కానీ ఇక ఉన్నాడు ఇండియాలో. జై బాబు ఒక్కడే చెప్తాం మేము, జై బాబు.